హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్ష శృతి. ఈరోజు వచ్చేసి మనము మసాలా వంకాయ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చపాతీలో కానీ రొట్టెలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ అని ముందుగా ఈ వీడియో చూసారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ముందుగా ఒక మిక్సీ జాడ తీసుకొని మనము వేయించి పెట్టుకున్న వేరుశనగ బుడ్డల్ని ఒక కప్పు తీసుకోవాలి. తర్వాత వచ్చేసి సగం గుప్పెడంత ఉప్పు వేసుకుందాము. ఫస్ట్ మనం మిక్సీ పట్టేసుకోవాలి. దీన్ని ఇలా మెత్తగా పట్టేసుకున్న తర్వాత మనం కారం వేసుకోవాలి. కారం వచ్చేసి నేను ఒక 3 స్పూన్లంత కారం వేసుకున్నాను. తర్వాత ధనియాల పొడి, వచ్చేసి ఒక 2 స్పూన్లంత ధనియాల పొడి వేసుకున్నాను. తర్వాత కొబ్బరి వచ్చేసి ఒక 2 స్పూన్లంత కొబ్బరి వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. మనం మసాలాలు వేసాం కదా అన్నీ. ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనము కొంచెం చింతపండుని తీసుకొని మనం ముందుగానే నానబెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మనము ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో ఉప్పు వేసుకొని మనము వంకాయలను చిన్న చిన్న ఉప్పలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలండి. ఒక గంట ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది వేడి చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగాలి. తర్వాత వచ్చేసి మెంతాకు, కొత్తిమీర కొంచెం వేసుకోవాలని. మెంతాకు వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత మనము అల్లం పేస్ట్ని వేసుకోవాలి. ఒక స్పూన్ అంత అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకుందాం. తర్వాత పసుపు ఒక సగం స్పూన్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చింతపండు ఉంటుంది కదా, చింతపండు గుజ్జును కొంచెం వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా మసాలాలు, ఆ మసాలాని వేసేసుకోవాలి. మనము ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఇలా సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి బాగా. కొంచెము ఇలా అయిన తర్వాత మనము వాటర్ వేసుకోవాలండి. మనకి ఎంత కావాలో గుజ్జు అనేది అన్ని వాటర్ వేసుకొని పోసుకోవచ్చు. ఇలా అయిన తర్వాత మనం చిన్న చిన్నగా వంకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఆ వంకాయ ముక్కల్ని ఆ గుజ్జులోకి వేసేయాలి. అన్నిటినీ వేసేద్దాం. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మనం ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, వంకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చపాతీలో కానీ రొట్టెలో కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మై ఛానల్.